నిన్న కొండా మురళి గారు ఎట్టు చేసిరనే కాంగ్రెస్ పార్టీని వదలను, అట్లాగే రేవంత్ రెడ్డిని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కొండా మురళి గారు నిన్న భట్టి విక్రమార్ గారితో భేటీ అయ్యారు. మా కొండా సురేఖ పదవిని తీసేస్తే మాత్రం ఇక కథ వేరే ఉంటుంది, ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు, నేను గడిచిపోయిన కొండా మురళిని చూడాల్సి వస్తుంది మీరందరూ కలిసి అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇవ్వగానే ఇక సీదా అక్కడి నుంచి ఆయన భట్టి విక్రమార్ గారు డైరెక్ట్గా యాడికి పోయిర్రు, ఇక డైరెక్ట్గా మల్లికార్జున ఖర్గేని కలిసే ప్రయత్నాలు చేసిర్రు. ఇక అయితే అలా చేసినందుకు ఒక వ్యవహారమే తారాస్థాయికి పోయింది. ఇక్కడ డిస్కషన్ జరిగిన తర్వాత భట్టి విక్రమార్ గారు మల్లికార్జున ఖర్గేతోటి కలిసి ఏం మాట్లాడారు, అసలు అక్కడ జరిగింది ఏంటిది, కొండా సురేఖ పదవి ఉన్నట్ట పోయినట్ట, అసలు కుర్చీ యోగాన్ని తప్పించే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారని దానిపైన మీకు కంప్లీట్గా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు భట్టి విక్రమార్ గారు మల్లికార్జున ఖర్గేతోటి, ఇంతకుముందు ఖర్గే గారితో బెంగళూరులో కొండా సురేఖ గారు కలిసి మాట్లాడారు. సార్ రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో చీడ పురుగు, రాష్ట్రంలోని మంత్రుల్ని కానీ ఎమ్మెల్యేని కానీ ఎవరిని కూడా ఓర్చుకుంటలేడు, ఆంధ్రాలో ఉండాలందరినీ తీసుకొచ్చి ఈడబెట్టి రాజకీయాలు నడిపిస్తూ ఉన్నాడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నాడు, ఇట్లాంటి ఉన్నా ఒకటే లేకున్నా అని చెప్పేసి బెంగళూరులో కొండా సురేఖ భట్టి మల్లికార్జున ఖర్గే ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. తదనంతరం ఇక్కడ కొండా మురళి తర్వాత భట్టి విక్రమార్ గారు మాట్లాడుకున్న తర్వాత ఆయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారన్నమాట. భట్టి మల్లికార్జున ఖర్గే గారితో భట్టి దగ్గరికి వెళ్ళి కొంత చర్చలు జరిగినాయి. భట్టి విక్రమార్క అనేటువంటి ఓన్లీ కొండా మురళి మాటలు తీసుకోవాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ద్వారా విసిగిపోతున్న నలిగిపోతున్న 37 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని అడవి కూర్చున్నాడు. ఇక రేవంత్ రెడ్డి పదవిని ఎట్లయినా తీసేస్తే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ విధంగా అయితే కర్ణాటకలో మార్పులు చేర్పులు చేశారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే లేదని చెప్పేసి తేల్చి చెప్పడంతో ఆ నమ్మకంతో బయటకు వచ్చి కొండా మురళి ఇక చెప్పాడు, నేను ఎవరిని వదిలిపెట్టే సూచన ఉండదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. వినుడు ఒకసారి. నాకు సంబంధం లేదు, అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి, దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, దాని ఏం చేసింది, దాని మీద ఏం చేసుకుంటుందో నా బిడ్డ తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు మాది నేను, మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి, సంబంధం ఏంటి, నాకు ఉన్నదే ఒక బిడ్డ. క్లియర్ అన్న, దాని గురించే మాట్లాడినా. ఏం చెప్తారా మేడం, 2 రోజుల నుంచి అందుబాటులో లేదు కదా, మీరు అందుబాటులో త్వరగా తిరుగుతారు కదా, మాట్లాడట్లేదు. ఇట్లా మీకు ఇచ్చిన నోటీస్ ఏ విధంగా చూస్తారు? నేనేమో బర్తరఫ్ చేయాలి అని చెప్పారు, క్రమశిక్షణ కమిటీ. నేను ఒకటే మాట చెప్తున్నా, మా బిడ్డకు 35 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు బిడ్డ ఉంది. అయితే ఈయన ఏమంటున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనేటువంటి వదిలిపెట్టే ప్రయత్నం ఉండదు, మా బిడ్డ మాట్లాడిన దానికి మంత్రి పదవి తీసిస్తా అంటే మేము కూడా చూసుకుంటూ ఊరుకోలేము, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మీకు చేతనైతే చేసుకోండి, అవసరమైతే మీరు ఈ వరంగల్ నియోజకవర్గంలో కొండా సురేఖకు టికెట్ ప్రకటించకుండా పర్వాలేదు, రేవూరి ప్రకాష్ గడ్డ మీద పరకాల మీద కూడా మీరు టికెట్ ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు, మేము ఇండిపెండెంట్గా గెలవడానికి ఆయన కూడా సిద్ధం అని చెప్పేసి తెగేసి చెప్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన తప్పు ఎవరిది? ఇక్కడ తప్పు కంప్లీట్గా రేవంత్ రెడ్డిదే. గతంలో టీపీసీసీ పదవి తీసుకున్నప్పుడు మాకు గిన్ని ఓట్లు వస్తే మీకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ, బిడ్డకేమో ఎమ్మెల్యే పదవులు ఇస్తా చెప్పి వాళ్ళ కాలలో పడి ఈరోజు అధికారం రాగానే సీఎం అయ్యి కళ్ళు బైర్లు గమ్మి ఈరోజు పరకాల సభ మీద రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నావా అని చెప్పేసి కొండా సుస్మిత గారు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూసిన తర్వాత కొండా సురేఖను రెచ్చగొట్టే వ్యవహారాలు మాత్రమే చేసిర్రు. వాళ్ళ ఓఎస్డి వాళ్ళని కొట్టిర్రు, తర్వాత వాళ్ళకి సంబంధించిన మనుషుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిర్రు, ఇన్ని రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకోండి ఇదంతా ఎట్లా అంటే తన స్నేహితుల కోసం, తనను నమ్ముకున్న ఆంధ్ర పెత్తందారుల కోసం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కడానికి
మెట్టు మెట్టు సాయం చేశారో ఆ మెట్టు మెట్టు సాయం చేసిన వారికి కొంప ముంచే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. దాని తగ్గట్టుగానే ఇక ఆయన అక్కడ మాట్లాడింది ఇక్కడ వివరించడం కూడా జరిగింది. ఇక నా బిడ్డ మాటలు పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం ఆ వ్యవహారం అయితే కుదరని చెప్పేసి వాళ్ళు తేల్చి అయితే చెప్పేశారన్నమాట.